క్రికెట్ భారతదేశంలో ఇదొక క్రీడ మాత్రమే కాదు, ఒక మతం. మైదానంలో ఆటగాళ్లు కొట్టే ప్రతి షాట్ కు కోట్ల మంది గుండెలు ఉప్పొంగుతాయి. తమ అద్భుతమైన ఆట తీరుతో దేశానికి ఎన్నో విజయాలు అందించిన మన క్రికెట్ స్టార్లు దానికి తగ్గట్లుగానే భారీగా ఆదాయాన్ని సైతం ఆర్జిస్తున్నారు. బ్రాండ్ ఎండోర్స్మెంట్లు, ఐపీఎల్ కాంట్రాక్టులు, బీసీసీఐ జీతాలతో కోట్లు గడిస్తున్న ఈ క్రీడాకారులు తమ సంపాదనను అత్యంత తెలివిగా రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడిగా పెడుతున్నారు. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వీరు కొనుగోలు చేస్తున్న ఇల్లు కేవలం నివాసాలు మాత్రమే కాదు, వారి విలాసవంతమైన జీవన శైలికి, రాజీ పడని ఆస్తుల సృష్టికి ప్రతీకలు. ముంబైలోని వర్లీ, బాంద్రా వంటి అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో ఈ క్రికెట్ దిగ్గజాలు నివాసం ఉంటున్నారు. వర్లీ వండర్స్ ఆధునిక లగ్జరీకి అడ్డా. ముంబై రియల్ ఎస్టేట్ చరిత్రలో వర్లీ ప్రాంతానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఒకవైపు అరేబియా సముద్రం, మరోవైపు ఆకాశాన్ని తాకే బహుళ అంతస్తుల భవనాలతో ఈ ప్రాంతం ఆధునికతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. నేటి తరం క్రికెట్ స్టార్లు ఇక్కడే తమ కలల సౌధాలను నిర్మించుకున్నారు. రోహిత్ శర్మ ఆకాశంలో ఒక అరేబియా అందం, అహుజా టవర్స్. టీమిండియా కెప్టెన్ హిట్ మ్యాన్ రోహిత్ శర్మ నివాసం వర్లీలోని అహుజా టవర్స్ లో ఉంది. 53 అంతస్తులున్న ఈ భారీ ఆకాశ హర్మ్యంలో రోహిత్ తన కుటుంబంతో కలిసి 29వ అంతస్తులో నివసిస్తున్నాడు. సుమారు 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ 4 BHK ఫ్లాట్ ప్రస్తుత విలువ సుమారు 30 నుంచి 40 కోట్ల వరకు ఉంటుందట. ఈ ఇంటి బాల్కనీకి ఒక ప్రత్యేకత కూడా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే అరేబియా సముద్రం 270 డిగ్రీల కోణంలో అత్యంత సుందరంగా కనిపిస్తుంది. విశాలమైన హాల్, మినీ థియేటర్, ప్రైవేట్ లైబ్రరీ మరియు వర్కౌట్ చేయడానికి అవసరమైన ఆధునిక సదుపాయాలు ఈ ఇంట్లో ఉన్నాయి. 13 అడుగుల ఫ్లోర్ టు సీలింగ్ ఎత్తు ఉండటం వల్ల ఇంట్లోకి సహజమైన గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది. పెట్టుబడి వ్యూహం. ఇటీవలే 2025-26లో రోహిత్ భార్య రితికా సజ్జే కూడా ఇదే అహుజా టవర్స్ ప్రాజెక్ట్ లో సుమారు 26.30 కోట్లతో మరో ఖరీదైన అపార్ట్మెంట్ ను కొనుగోలు చేసినట్లు రియల్ ఎస్టేట్ వర్గాల సమాచారం. ఇది వారి పెట్టుబడి నైపుణ్యానికి నిదర్శనం. విరాట్ కోహ్లీ పర్ఫెక్ట్ మినిమలిజం. క్రికెట్ ప్రపంచంలో రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ తన భార్య బాలీవుడ్ స్టార్ అనుష్క శర్మతో కలిసి వర్లీలోని ప్రతిష్టాత్మకమైన ఓంకార్ 1973 టవర్స్ లో నివాసం ఉంటున్నాడు. 2016లో సుమారు 34 కోట్లతో కోహ్లీ ఈ అపార్ట్మెంట్ ను కొనుగోలు చేశాడు. సీ వింగ్ లోని 35వ అంతస్తులో ఉన్న ఈ పెంట్ హౌస్ తరహా ఫ్లాట్ సుమారు 7171 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుందట. కోహ్లీ ఇంటి డిజైన్ రిఫైన్డ్ మినిమలిజం ను ప్రతిబింబిస్తుంది. అంటే ఎక్కువగా హంగులు ఆర్భాటాలు లేకుండా ప్రశాంతతనిచ్చే లేత రంగులు. వుడెన్ ఫ్లోరింగ్ తో ఎంతో క్లాసీగా ఉంటుంది. విశాలమైన బాల్కనీలో ఉదయం పూట కాఫీ తాగుతూ సముద్రపు అందాలను ఆస్వాదించేలా దీన్ని తీర్చిదిద్దారు. పర్సనల్ జిమ్, స్విమ్మింగ్ పూల్, స్పా వంటి అత్యాధునిక సదుపాయాలు ఈ టవర్ లో అందుబాటులో ఉన్నాయి. కోహ్లీకి ముంబైతో పాటు గురుగ్రామ్, అలీబాగ్లలో కూడా భారీ విల్లాలున్నాయి. యువరాజ్ సింగ్ స్కై డ్యూప్లెక్స్ మాన్షన్. భారత్ కు 2 ప్రపంచ కప్లు అందించిన హీరో యువరాజ్ సింగ్ సైతం ఇదే ఓంకార్ 1973 టవర్స్ లో ఒక అద్భుతమైన ఇంటిని సొంతం చేసుకున్నాడు. విరాట్ కోహ్లీ ఫ్లాట్ తో పోలిస్తే యువరాజ్ నివాసం మరింత విశాలమైంది. ఏకంగా 16,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ డ్యూప్లెక్స్ ఫ్లాట్ ను యువి 64 కోట్లతో కొనుగోలు చేశాడు. అత్యంత విలాసవంతమైన ఇంటీరియర్స్, క్రికెట్ జ్ఞాపకాలతో ఈ ఇల్లు ఒక రాజ ప్రసాదాన్ని తలపిస్తుంది. బాంద్రా బేరన్స్ సెలబ్రిటీల చారిత్రక అడ్డా. వర్లీ కొత్త తరం కోటీశ్వర్లకు కేర్ ఆఫ్ అడ్రస్ అయితే బాంద్రా అనేది ఎప్పటి నుంచో సెలబ్రిటీలు, పాత తరం కుబేరులు నివాస ప్రాంతం. ఇక్కడ ఇల్లు ఉండటం అంటే సమాజంలో అత్యున్నత హోదా ఉన్నట్లు లెక్క. సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ నివాసం. క్రికెట్ దేవుడు సచిన్ టెండూల్కర్ ఇల్లు ముంబైలోని బాంద్రా వెస్ట్ పెర్రీ క్రాస్ రోడ్ లో ఉంది. ఈ బంగ్లా అసలు పేరు దోరాబ్ విల్లా. ఇది ఒకప్పుడు పార్సీ కుటుంబానికి చెందినది. 2007లో సచిన్ దీనిని సుమారు 39 కోట్లకు కొనుగోలు చేసి తన అభిరుచికి అనుగుణంగా పూర్తిగా పునర్నిర్మించాడు. కేవలం ఇంటీరియర్స్ రెనోవేషన్ కోసమే ఆయన సుమారు 60 కోట్లకు పైగా ఖర్చు చేసినట్లు తెలుస్తోంది. 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ చారిత్రక బంగ్లా ప్రస్తుత మార్కెట్ విలువ అక్షరాల 100 నుంచి 150 కోట్లుంటుందని రియల్ ఎస్టేట్ నిపుణుల అంచనా. 3 అంతస్తులు, 2 బేస్మెంట్లు, పచ్చని చెట్లతో నిండిన ఈ ఇల్లు బయటి ప్రపంచం కంటపడకుండా ఎత్తైన ప్రహరీ గోడలతో కప్పబడి ఉంటుంది. సచిన్ కు కార్లంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. తన కలెక్షన్ లోని విలాసవంతమైన కార్ల కోసం ఏకంగా 50 కార్లు పట్టేంత విశాలమైన అండర్ గ్రౌండ్ బేస్మెంట్ పార్కింగ్ ను ఈ ఇంట్లో నిర్మించారు. గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక పెద్ద పూజా గది ఉంది. సచిన్ తన రోజును ఇక్కడే ప్రార్థనలతో ప్రారంభిస్తాడు. పై అంతస్తులో జిమ్, స్పోర్ట్స్ రూమ్ మరియు విశాలమైన టెర్రస్ గార్డెన్ ఉన్నాయి. కేఎల్ రాహుల్ అండ్ వినోద్ కాంబ్లీ. బాంద్రా ప్రాంతంపై ఉన్న మోజుతో చాలా మంది క్రికెటర్లు ఇక్కడే ఫ్లాట్లు తీసుకున్నారు. టీమిండియా స్టైలిష్ బ్యాటర్ కేఎల్ రాహుల్ తన సతీమణి అతియా శెట్టితో కలిసి బాంద్రాలోని అత్యంత ఖరీదైన పాలీ హిల్ ప్రాంతంలో 20 కోట్ల విలువైన అపార్ట్మెంట్ లో నివసిస్తున్నాడు. అలాగే సచిన్ చిన్ననాటి మిత్రుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ సైతం బాంద్రా వెస్ట్ లోని జ్యువెల్ టవర్ లో 8 కోట్ల విలువైన విలాసవంతమైన ఫ్లాట్ లో నివాసం ఉంటున్నాడు. ఇక ముంబైలోనే ఎందుకు,
భారతదేశంలో ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ వంటి అద్భుతమైన నగరాలు ఉన్నప్పటికీ క్రికెటర్లు ముంబైలోనే ఎందుకు భారీగా పెట్టుబడులు పెడుతున్నారు అంటే బ్రాండ్ షూట్స్, యాడ్ ఏజెన్సీలు, బీసీసీఐ ప్రధాన కార్యాలయం అన్ని ముంబైలోనే ఉండటం వీరికి సౌకర్యంగా ఉంటుంది కాబట్టి. ముంబైలోని హై ఎండ్ టవర్ సెలబ్రిటీలకు అవసరమైన అత్యున్నత స్థాయి భద్రతను, ప్రైవసీని అందిస్తాయి. ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ స్థిరంగా వృద్ధి చెందుతూ ఉంటుంది. వీరు కొన్న ఆస్తుల విలువ కేవలం దశాబ్దాల కాలంలోనే 2 నుంచి 3 రెట్లు పెరగటం దీనికి నిదర్శనం. సచిన్ టెండూల్కర్ 150 కోట్ల బంగ్లా నుంచి, వర్లీలో సముద్రాన్ని తాకేలా ఉన్న రోహిత్, విరాట్ కోహ్లీ, యువరాజ్ల ఆకాశ హర్మ్యాల వరకు ఈ ఇల్లు వారి విజయాలకు కేర్ ఆఫ్ అడ్రస్లు. ఒకప్పుడు సాధారణ మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి మైదానంలో రక్తం, చెమట చిందించే దేశానికి కీర్తి తెచ్చిన ఈ స్టార్లకు ఇలాంటి విలాసవంతమైన జీవితం దక్కడం వారి కష్టానికి దక్కిన ప్రతిఫలం. కేవలం క్రీడాకారులుగానే కాదు, ఒక తెలివైన పెట్టుబడిదారులుగా కూడా ఈ క్రికెటర్లు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు.